బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శివుడి విషయానికి వస్తే ఇప్పుడు కైలాసంలో ఉంటాడు అని అంటారు, శ్మశానంలో ఉంటాడని కూడా అంటారు. అసలు నిజంగా శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు? మరి శ్మశానంలో ఉంటే కైలాసంలో ఉన్నది ఎవరు? అది నిజమా అబద్ధమా? ఎందుకు ఉంటాడు అసలు శ్మశానంలో? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తు మొత్తానికి ఆయన ఆవిడ తల్లిదండ్రులు. ఇది మనం ఒప్పుకొని తీరవలసిన విషయం. అయితే నిజమే, మీరు అన్నమాట వాస్తవం. ఆయనకి చక్కటి కైలాసం ఉంది. ఎప్పుడు కూడా మంచు కురిసే తెల్లగా చల్లగా ఉంటుంది. భార్య పిల్లలు, చక్కటి సంతానం, చక్కటి సంసారం, ఏ చీకు చింత లేదు. సుఖంగా ఆయన అక్కడ ఉండొచ్చు. కానీ ఆయన అందరినీ వదిలేసి శ్మశానంలో ఎందుకు ఉంటాడు అంటే అమ్మా, రెండు కారణాలు. ఈ రెండు కారణాలు ఏమిటి అని మనం అర్థం చేసుకోగలిగి దాన్ని ఆచరించగలిగితే మనకు మోక్షం లభ్యమవుతుంది. తెలుసుకొని అర్థం చేసుకుంటేనే మోక్షం వస్తుంది. ఎట్లా? మనము ప్రతి చుట్టూ కూడా ఏదన్నా కొంతమంది పిల్లలకి ఏదన్నా ఏడుస్తున్నారు బాగా అంటే గాలి వచ్చింది, ధూళి వచ్చింది అని అంటుంటాం కదా. ఇలా ఇవి భూత ప్రేత పిశాచ గణాలు అని ఉంటాయి. ఈ భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా శ్మశానంలో నివసిస్తూ ఉంటాయి. వాటి పనుల్లో ఏమిటి అంటే ఖచ్చితంగా గ్రామం మొత్తం తిరగాలి. గ్రామంలో ఎవరైతే కాస్త బలహీనతగా ఉన్నారో వాళ్ళని దెబ్బ కొట్టాలి, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి. ఏదో ఒక రకంగా విషజ్వరాలను విషవాయులను గ్రామం మొత్తం తీసుకొచ్చి ఎప్పటికప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా నానా రకాల ఇబ్బందులు పెట్టాలన్న ఉద్దేశంతో ఆ భూత పిశాచ గణాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఈశ్వరుడు అదంతా తెలిసినవాడే కదా. మరి ఆ భూతాలు ప్రేత పిశాచాలు గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉండేటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటికి ఆకర్షించేటువంటి విధానాన్ని ఏదైనా మనం చేయాలి అని చెప్పి ఆ ఒక భూతగణాలు దృష్టిని మలుచుకోకుండా ఈశ్వరుడి మీదే దృష్టి ఉండాలి అని చెప్పి చిత్తిమంటల మధ్యన తాండవం ఆడుతూ ఉంటాడు ఎప్పుడు 24/7. అంటే అవి ఫోకస్ అంతా శివుడి మీదే పడాలి, గ్రామం పైన ఇంకా వెళ్ళొద్దు అని అంటే తన్మయత్వం చెందిపోవాలి అవి. నేను చేసేటువంటి ఈ యొక్క నాట్యం ఏదైతే ఉన్నదో తాండవం, ఆ తాండవాన్ని చూస్తూ మైమరిచిపోవాలి ఆ భూతగణాలు. అక్కడి నుంచి దాటి వెళ్ళొద్దు. ఏ క్షణమైనా ఈశ్వరుడు కన్నుమూసి ఒక్క క్షణం పక్కన కూర్చుందాం అనుకుంటే గోలగోల చేస్తూ ఊరి మీదకి వెళ్ళిపోతాయి అవన్నీ. కాబట్టి అందరూ బాగుండాలి, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు కలగద్దు అని చెప్పి మొదటి విధానంలో ఆయన శ్మశానంలో ఉంటాడు. అంతకు మించి రెండవ విధానం చెప్పింటారమ్మా. ఆ రెండవ విధానం సిగ్గు ఎగ్గు బుద్ధి జ్ఞానం ఏమాత్రం లేని మన బ్రతుకుల గురించి. ఎవ్వడేమనుకున్నా నాకు నష్టం లేదు అనుకునేవాడైనా సవ్యంగా ఉండట్లా. వాడు అంతకైనా పరమచండాలంగా ఉండేవాడే దీని గురించి నా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసుకుంటాడు. ఎందుకంటారంటే అమ్మా, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. వాడి బ్రతుకులు పుట్టిన తర్వాత చచ్చే వరకు భార్య కోసం పిల్లల కోసం తాపత్రయపడుతూనే ఉంటాడు. మందిని ముంచుతాడు, 100 మందిని ఇబ్బంది పెడతాడు. ఏ రకంగా అయినా సరే నా భార్య బిడ్డలు బాగుండాలని చెప్పి వాళ్ళ కోసం నానా రకాల తాపత్రయాలు పడి ఓ 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు పెట్టి బిల్డింగ్ కడతాడు. వాడికి కొంచెమైనా సిగ్గు లేదా అనుకుంటాను నేను. తుది శ్వాస వచ్చే టైంలో వాడిని పైన బిల్డింగ్ పైన పెడతారా, కింద తీసుకొచ్చి దింపుతారా? వాడు బ్రతికేందుకు నీకు? మరి వాడికి ఇంత సంపాదించి సుఖం లేకుండా వాడి బ్రతుక్కి సంపాదించింది మొత్తం తిని తినకుండా, అంటే నేను కోపంతో కదా బాధతో ఉంటాను అన్నమాట. వాడి జన్మాంతము కడుపు కట్టుకొని వాడు తినకుండా నేను ఏదైనా తింటే నా పిల్లలకి ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పి వాడు తింటం మానేసి టయానికి బీపీలు షుగర్లు అల్సర్లు అన్ని వ్యాధులు వాడు తెచ్చుకొని ఇంత తిండికి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటూ భార్య బాగుండాలి పిల్లలు బాగుండాలని చెప్పి నానా రకాల కకృతి పడి అంత ఇల్లు కట్టి వాళ్ళకి సుఖంగా ఉండాలని పెడితే తుది శ్వాస విడిచేయడానికి వాడిని తీసుకొచ్చి కింద పడుకోబెట్టేస్తున్నారుగా. వాడు బ్రతికి సుఖం ఎక్కడుంది? ఇంకా అదొకటైంది, చనిపోయాడు. ఆత్మ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆత్మ అంటే ఎవరు తెలుసండి అసలు? ముందు ఎవరు? అక్కడక్కడ తిరిగేవి కాదండి. ఆత్మ అంటే మనమే. మనమే ఆత్మ. అదేంటండి మనకి శరీరం ఉంది, ఆత్మ ఎట్లా అవుతామని.
ఈ శరీరంలో ఈ జీవాత్మ లేకపోతే శరీరం కదులుతుందా? కదలదు. మరి మన ఆత్మ కాక ఎవరండి? ధర్మం మాట్లాడుకుందాం. ఓకే. ఈ శరీరంలో ఈ జీవాత్మ అనేటువంటిది ఉన్నది కనుకనే మనం నడుస్తున్నాము, తిరుగుతున్నాం, పరిగెడుతున్నాం, చేతులు తిప్పుతున్నాం. అదే జీవాత్మ లేకపోతే శరీరం అనేటువంటిది ఏమవుతుంది? నిర్జీవం అయిపోతుంది. అంటే ఈ చేయి కదలదు, ఈ చేయి కదలదు. మరి బ్రతుకున్నంతకాలం ఇది నాది, ఇది నాది, ఈ తలకాయ నాది, ఇవి నావి, ఇవన్నీ నావి, దానికి ఇంత రంగు ఏవో రకరకాలుగా చేస్తాం. చనిపోతే ఏమైంది? అన్ని పోయినాయి. ఆ జీవుడు శరీరాన్ని వదిలేస్తాడు. మనకు భగవద్గీతలో చెప్పాడండి, వాసాంసి జీర్ణాన్ని అని చెప్పి చినిగినటువంటి వస్త్రాన్ని మనం ఎలా అయితే వదిలేసేస్తామో, నూతన వస్త్రాన్ని ధరిస్తామో, అలానే ఈ ఒక్క శరీరం శిథిలం అవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ జీవం వెళ్ళిపోతుంది. మనం విగత జీవుడిగా పడి ఉంటాం. ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక బంధువులందరూ బాధపడుతూ ఉంటారు. అందరూ అన్ని రకాలుగా సాయంత్రానికి శ్మశానానికి తీసుకెళ్తారు. చితి మీద పడుకోబెట్టి వాడిని అంటించేస్తారు. అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఆ జీవుడు అప్పుడు ఒంటరి వాడు అవుతాడండి. అప్పటి వరకు నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు అందరూ నా వాళ్ళే, నా కోసం వాళ్ళు ప్రాణం ఇస్తారని చెప్పి వాడి కోసం వీడి జీవితం మొత్తం ఉడికం చేస్తాడు. కానీ ఆ టయానికి వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు కదా. వాడికి ఇదే జీవితం అంటే, దీనికోసమని ఎంత తాపత్రయపడింది. నానుకున్న భార్య గుమ్మం దాటి రాలేదు, బంధువులు అక్కడి వరకు వచ్చారు, కొడుకు నిప్పిపెట్టి వెళ్ళిపోయాడు. నా శరీరం ఇంతకాలం నాది 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 అని ఎన్నో రకాల లేపనాలు పూసి, ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు పెట్టి అందంగా చూసుకున్న శరీరం బుగ్గిపాలైపోతుంది. నా అనుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, ఏంటి నా బ్రతికిది అని వాడికి అప్పుడు భయం మొదలైనప్పుడు ఈశ్వరుడు ఎందుకు నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నారా అంటే, ఆయన ఉద్దేశం ఏంటి? ఈశ్వరుడు ఉద్దేశ్యము వసుదైక కుటుంబం, మొత్తం నాదే కుటుంబం. నేను నా భార్య పిల్లల దగ్గర ఉంటే ఏంటి, ఇక్కడ ఉంటే ఏంటి, మొత్తం నాదే కుటుంబం. కాబట్టి నువ్వు బాధపడుకురా. వాడు ఆత్మ అయిపోయాడు కదా జీవి. ఇంకే వాడు ఏం అర్థం కావట్లేదు, వాడికి ఎటు వెళ్ళాలి తెలియని పరిస్థితి అయిపోయింది వాడికి. ఇంటి దగ్గరికి వెళ్తే కొట్టుకు చేస్తున్నారు ఆస్తి కోసం, ఇది నాది ఇది నాది అని చెప్పి. కర్మకాండాలు చేయడానికి ఇంత ఖర్చు, రకరకాలుగా. నేను సంపాదించింది దిక్కు లేకుండా పోయింది. ఇక్కడికి వస్తే నన్ను అనాథ ప్రేత సంస్కారం అన్నట్టుగా అనాథ ప్రేతలాగా వదిలేశారు. ఎవరిదారు వాళ్ళు నిప్పు పెట్టారు, తలగొర పెట్టాడు, కొడుకు వెళ్ళిపోయాడు. అప్పుడు వాడు ఒంటరితనాన్ని భరించలేకపోతారని చెప్పి ఈశ్వరుడు వాడి కోసం ఆ సమయంలో వాడు ఒంటరిగా ఉంటాడు. వాడికి నాకు ఎవ్వరూ లేరు, నేను దిక్కులేని వాడిని అయిపోయానని చెప్పి ఆత్మ రోధిస్తుంది అని చెప్పి, నేనున్నా నీకు తండ్రిని అని చెప్పి దగ్గర తీసుకుంటాడమ్మా. అందుకోసమే ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. ఇప్పుడు యమదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారంటారు కదా, మరి ఇంకా ఇక్కడ ఏంటి ఉండేది? వాళ్ళు తీసుకెళ్లేది 12 రోజులు ఎక్కడికి వెళ్దామా జీవం. ఆత్మ అనేటువంటిది ముష్టి రూపం ఇంత ఉంటుంది, అక్కడెక్కడ తచ్చట్లాడుతుంది. అంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మొత్తం, అంటే ఎవరు ఎన్ని తిలోదకాలు వదులుతున్నారు విషయం మొత్తం చూడాలి. అది అంటే ఏ గతులు వస్తున్నాయి, ఉత్తమ గతులు ఎలా వస్తున్నాయి విషయం కోసం అని చెప్పి ఆ చనిపోయిన రోజు నుంచి ఆ ఒక్క ఆత్మ ఏదైతే ఉంటుందో ఈశ్వరుడి దగ్గరకు తీసుకొని ఏ సమయంలో ఏ శరీరంలోకి పంపించాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈశ్వరుడు పంపించే వరకు ఆత్మకి తోడుగా నీడగా ఉంటాడు ఈశ్వరుడు. ఆయనకి భార్య లేదా, పిల్లలు లేరా, ఎంత ఉన్నప్పటికీ కూడా అనునిత్యము ఈశ్వర నన్ను రక్షించు, నన్ను కరుణించు అని చెప్పి ప్రతి మనిషి 24 గంటలు ఎక్కడో ఏదో ఒక రకంగా అభిషేకం చేస్తూనే ఉన్నారు కదా. అభిషేకం దేనికి చేస్తున్నారు? తాపోపశమనం. అంటే తాపము అంటే వేడమ్మా. చితిమంటల మధ్యన నాట్యం ఆడుతుంటారు కదా, ఆ చితిమంటల వేడి ఉంటుంది. ఆ వేడి అనేటువంటిది నాకు తగులుతుంటే ఆ వేడి నాకు తగలకుండా నన్ను శాంతింపజేయడం కోసం 24 గంటలు ఎక్కడో ఒక్కడు ఏదో ఒక మూల నాకు అభిషేకాలు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఎలాంటి రక్షణ నేను ఇవ్వగలను అనే ఒక ఉద్దేశంతో చిట్ట చివరిగా వాడికి కావాల్సిన తోడేంటి? ఈ సమయంలో శ్మశానానికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని అయిపోయినటువంటి ఏడుపు, వాడికి ఆ రోదనం అనేటువంటిది ఎవరికి పనికిరాదు కాబట్టి నేను నీకున్నాను అని వాడికి ధైర్యం చెప్పి దగ్గరికి తీసుకోవడం కోసమే తన భార్యని, పిల్లల్ని అందరినీ పైన వదిలేసేసి ఆయన ఇల్లు ఎంత అందంగా ఉంటుందమ్మా. ఎప్పుడు చాలా పౌర్ణమి వెన్నెలు అంటారు చూసారండి, 10,000 కోట్ల పౌర్ణమి వెన్నెలు వస్తే ఎలా ఉంటుంది అంత కాంతి. ఎలా తెలుస్తుంది గురువుగారు? ఇప్పుడు అదేం భూలోకంలో లేదు కదా, మనం వెళ్ళి చూసొచ్చి చెప్పడానికి అక్కర్లేదమ్మా. కేదార్నాథ్ వెళ్తారు మీరు ఎప్పుడైనా? టీవీలో కూడా చూడండి, ఆ మంచు మొత్తం పరిచేస్తుంది. మరి మంచు మొత్తం పరిచేసినప్పుడు కేదార్నాథ్ జనాలు ఎందుకు వెళ్ళనివ్వట్లేదమ్మా? భూమి మీద ఏది ఉంది అంటే కైలాసం భూమి మీద లేదు కాబట్టి మీరు చక్కటి ప్రశ్న అడిగారు, చాలా గొప్పగా, చాలా బాగుంది, అద్భుతం. అది మరి కైలాసం భూమి మీద లేదు కదండి, అది ఎలా తెలుస్తుంది? భూమి మీద ఉన్నటువంటి
కేదార్నాథ్ 6 నెలలు తెరుచుంటుంది, 6 నెలలు మూసేస్తారు, మొత్తం మంచు కప్పేస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? మరి భూమి మీదే ఉందిగా. అంటే భూమి మీద వెళ్ళడానికి మనకు దిక్కులేదు, ఎక్కడో ఆకాశం ఎలా కనిపిస్తుందమ్మా మనకు? అది విషయం. అంటే ఏదైనప్పటికీ కూడా ఒక విధానాన్ని తెలుసుకునే గమనం ఉంటుంది. ఈశ్వరుడు అక్కడ ఎందుకు ఉన్నాడంటే అంతా వదిలేసి ఈ జీవుడి కోసం. కనుక మనం జీవితంలో చెయ్యవలసింది ఏదైనా ఉందా అంటే మనము మన తర్వాత తరాలు శివుడి యొక్క రుణాన్ని తీర్చుకోవాలమ్మా. దీనికి మీకు ఒక చిన్న కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను, టైం ఉందంటే. ఒక సన్యాసి ఒక ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చి ఒక శివాలయంలో కాలకృత్యాలు తీర్చుకొని శివాలయం దగ్గర కూర్చున్నాడు. ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన్ని చూసి ఇంటికి భోజనానికి పిలిచాడు. భోజనం చేసిన తర్వాత బయట మాట్లాడుకుంటుంటే, మహానుభావ, మీకు ఎలాంటి కష్ట సుఖాలు లేవు, మోక్ష మార్గాన్ని మీరు అన్వేషించారు, ఆ మోక్ష మార్గం గురించి నాకు కూడా చెప్పండి అయ్యా అని. సరే, నీ కుటుంబాన్ని వదిలేసి నాతో వచ్చేసి నీకు మోక్షాన్ని నేను చూపిస్తా అంటాడు. అబ్బే, నాకు ఈ మొన్న మధ్యనే పెళ్ళైంది, చిన్న పిల్లలు, నేను ఎట్లా వస్తాను? ఓకే, మరలా కొంతకాలానికి వస్తాడు, పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అవుతారు, ఇప్పుడు రావయ్య మోక్షాన్ని ఇస్తా అంటారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా ఈ విషయాన్ని. అబ్బే పిల్లలకి పెళ్లి కాలేదంటాడు, మరలా వస్తాడు, పెళ్ళి అవుతుంది, పెళ్ళయింది కదయ్యా నువ్వు వచ్చే మోక్షాన్ని ఇస్తా. అబ్బే లేదండి, వాళ్ళకి ఇంకా సంతానం లేదండి అంటారు. అయిపోయింది. మరలా వస్తాడు, ఈసారి ఇతనికి విసుగు వస్తుంది, మొహం మండ ఎన్నిసార్లు రమ్మంటాడు నన్ను, నాకు నేనే నీలాగా బైరాగినా ఏంటి, నాకు ఇల్లు కొంప గోడు లేకుండా రోడ్డు మీద నీలాగా తిరుగుతున్నానా, నాకు భార్య పిల్లలు సంసారం అదంతా ఉంది, ఇప్పుడు రాని తర్వాత వస్తా అంటాడు. నీ కర్మ, నీకు ఎవరు చేయగలిగేది లేదు, ఆయన వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత వస్తే ఆయన చనిపోతాడు. ఆ పిల్లలు ఆయన్ని చూసి నాన్నగారు ఉన్నప్పుడు ఎంతో మర్యాదగా ఇంట్లోకి భోజనం పెట్టేవారని చెప్పి ఇంటికి పిలుస్తారు. ఆ ఇంట్లోకి వెళ్తుండగా ఇంటి ఎదురుకుండా ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని చూస్తారు, చెట్టు కింద ఒక కుక్క ఉంటుంది అనుకుంటూ కుక్కని చూస్తాడు. ఆహా, ఈ యజమాని చనిపోయింది, ఆయన రాను అన్న చనిపోయిన వ్యక్తి కుక్కగా అక్కడ ఉన్నాడు. కుక్కగా చెట్టు కింద ఉన్నాడు. సరే, ఆయన భోజనం చేశాడు, ఇష్టాసలాపం మాట్లాడాడు. వెళ్తూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, ఇప్పటికీ నీ కాపీరం పోలేదా, నీ ఆశ చచ్చిపోలేదా, నువ్వు చచ్చిపోయావు, నీ ఆశ చచ్చిపోలేదు, ఎప్పటికైనా రా, నీకు మోక్షాన్ని ఇస్తా అంటాడు. లేదండి, నేను సంపాదించిన సంపాదన మొత్తం కూడా ఈ చెట్టు కింద నేను దాచా, మట్టి కప్పేశా, అది దొంగలు ఎత్తుకుపోకుండా నేను ఇక్కడ కాపలా ఉన్నాను, నా పిల్లలకి ఆస్తి అందిన తర్వాత నేను మోక్షం ఎత్తుకుంటాను, నీ కర్మ అనుభవించు అంటాడు. మళ్ళీ కొంతకాలానికి వస్తాడు, ఆ కుక్క చనిపోతుంది, అక్కడ పాము వస్తుంది. ఏమయ్యా ఇది అంటే, నా బిడ్డలకి సంబంధించిన ఆస్తి అంతా ఇక్కడే ఉంది, వేరొకడు ఇక్కడికి రాకుండా నేను పాముగా ఉండి కాపాడుతున్నా అంటాడు. నీకు కర్మ ప్రారంధం ఎలా ఉందో ఇప్పుడే చూపిస్తా అంటాడు ఆయన. కర్మ ప్రార్థన నీకు ఎలా పట్టిందో నీకు మోక్షం ఇస్తానయ్యా అంటే ఇంతవరకు రాకుండా ఎట్లా? ఇద్దరు మనుషులు ఉన్నారమ్మా. ఒకడు సముద్రం దగ్గర ఉన్నాడు, అలలు వస్తున్నాయి. అడిగారు, ఏమయ్యా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే నిలబడ్డా, స్నానం చేయలేదు ఏంటంటే, అలలు తగ్గాక స్నానం చేస్తా అన్నట్టు ఒకడు. ఎప్పటికి తగ్గుతాయి. ఇంకొకటి ఏంటి, కాస్త భగవద్ ధ్యానం చేసుకోవాలి అనగానే నా ఒక సంసారంలో బాధ్యతలు మొత్తం తీరిపోయింది తీసుకుంటా అన్నట్ట. వాడికి సంసారంలో బాధ్యతలు, వీడికి స్నానము కాదు. అలానే నేను ఇప్పుడే చూపిస్తా నీకు అని అంటాడు ఆయన. ఏంటి, నా పిల్లల ఆస్తి తీసుకునే వరకు నేను కాపలాగానే ఉన్నాను అని చెప్పి ఆ పాము రూపంలో ఉన్నటువంటి అతను అంటాడు. ఈయన ఇంటికి వెళ్ళి, ఏమయ్యా ఎందుకు నువ్వు రోజు అటే చూస్తున్నావు అంటే, మొన్నటి వరకు అక్కడ ఒక కుక్క ఉండేదండి, ఆ కుక్క చనిపోయింది, ఇప్పుడు ఆ కుక్క ప్లేస్ ఒక పాము వచ్చింది, అక్కడ ఏముందని నాకు అర్థం కావట్లేదు అంటే, దాని కింద డబ్బులు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి. అసలు విషయం చెప్పకూడదు కదా. అవును, మీ నాన్న పాము రూపంలో వచ్చాడంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కర్మ ప్రారంధం ఇది కూడా. మీ నాన్న పాము రూపంలో వచ్చాడంటే వీళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అక్కడ మణిహారాలు ఆస్తి మొత్తం అక్కడ ఉందయ్యా, దానికి ఆ పాము కాపలాగా ఉంది అని చెప్తాడు. వీళ్ళు వెళ్తారు, కర్ర తీసుకెళ్తారు, పాముని కొట్టి చంపేస్తారు. ఆ పాము ఏంటి, పిల్లలు వస్తుంటే, ఆహా ఆ సన్యాసి చెప్పాడు ఇక్కడ డబ్బు ఉందని చెప్పి, నా పిల్లలు తీసుకోవడానికి వస్తున్నారని చెప్పి పడగ విప్పి ఆనందంగా చూస్తుంది అది వాళ్ళని. ఇది బుస కొడుతుందని దాన్ని చంపేస్తారు, నెత్తి మీద కూడా పాము చచ్చిపోతుంది. సొంత పిల్లల చేతిలోనే ఆఖరికి. ఏంటంటే మనకు కొంత సమయం తర్వాత కొన్ని వదిలేయాలమ్మా. వదిలేకుండా పట్టు కూర్చుంటామంటే ఇలాంటి విధానం వస్తుంది. అంటే దీన్ని అనుసరించి మనకు ఎందుకు ప్రతి చోట మోక్షం భగవద్ ధ్యానం చేయండి అని అంటారంటే, కొంత సమయం తర్వాత కొన్నిటిని మనం విడిచేయాలి. విడచకపోతే మనకు చివరికి అధోగతి అలానే పడుతుంది. అంటే వచ్చే మోక్షాన్ని కూడా మనం ఎవ్వరు ఎంత చెప్పినా ఆ మోక్షాన్ని కూడా పొందలేని స్థితి. ఆ పొందలేని స్టేజీలో కూడా నువ్వు చనిపోతే
నీ ఆత్మని భగవంతుడి దగ్గర తీసుకొని నీకు మోక్షాన్ని ఇస్తాడమ్మా. అయినా మనం చేసుకున్న కర్మలు ఎన్నో ఉంటాయి కదా గురుగారు, అవన్నీ తీరకుండా మోక్షం ఎలా పొందుతారు? ఎందుకు భగవంతుడు ఆయన అలా అడిగాడు? ఆయన ఏ కర్మలు చేసుకోలేదా, పాపం గాని పుణ్యం గాని? ఎవరమ్మా? ఇప్పుడు మామూలుగా మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు మనం ఏదైతే జన్మ తీసుకున్నామో అది ఒక పర్పస్ మీద వస్తాం. గత జన్మలో చేసుకున్న పాపమో పుణ్యమో ఏదో ఒకటి ఉంది, దాన్ని ఇప్పుడు ఈ జన్మలో తగ్గించుకోవడం కోసం ఆ పాపాన్ని అవన్నీ క్లియర్ చేసుకుని మోక్షం పొందుతామని అంటారు. మరి ఇప్పుడు ఆయన పాముగా కుక్కగా ఇలా పుట్టాడు, ఆయనకి ప్రతిసారి భగవంతుడు వచ్చి నీకు మోక్షము నేను తీసుకెళ్లిపోతా స్వర్గానికి ఇలా చెప్తున్నాడు. ఆయన ఖాతాలో ఏది లేదా? పాప పుణ్యాలు ఈ కర్మలన్నీ కూడా వచ్చే యోగ్యత లేదు, పుచ్చుకున్న యోగ్యత లేదు. ఎందుకంటే మనిషి 3 రుణాలు తోస్తాడమ్మా. దేవర్షి పితృరుణం, ఈ 3 తీర్చేసుకుంటాడు. ఈ 3 తీర్చుకోగలిగితే వాడికి మోక్ష మార్గమే. కానీ ఆ పుచ్చుకున్న అర్హత ఉండాలిగా, ఆ అర్హత లేదు ఆయనకి. కాబట్టి ఎన్నిసార్లు వచ్చి నీకు మోక్షాన్ని ఇస్తానప్పటికీ కూడా రాలేదు, పుచ్చుకోలేకపోయాడు. చనిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తు తెచ్చుకొని కుళ్ళి ఏడుస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా ఏడుస్తావు? నువ్వు భూమి మీదకి వచ్చినటువంటి 3 కారణాలు అయితే అయినాయి, కానీ నువ్వు ఈ యొక్క మోహం నాది అనేటువంటిది దాని మీద ఉండిపోయి ఆ పాశాన్ని వదులుకోలేకపోయావు. ఆ పాశం నేను వదిలేసిందిగా ఇప్పుడు నేను నీకున్నా, ఇప్పటికైనా భగవతత్వం తెలుసుకోరా అని చెప్పి జీవన్ దగ్గర తీస్తాడు. ఆ తీసే విధానాన్ని అనుసరించి మరుసటి జన్మలో కొద్దో గొప్ప జ్ఞానవంతుడిగా వాడు జన్మిస్తాడమ్మా. అది విషయం. ఇప్పుడు మళ్ళీ సేమ్ కుటుంబంలో జన్మిస్తారా? ఎక్కడొక్కడ జన్మిస్తాడు. కాకపోతే ఈ జన్మలో జరిగిన విషయాలన్నింటినీ కూడా ఆ ఈశ్వర తత్వాన్ని తెలుసుకోగలిగి ఓమోస్తరి జ్ఞానంతో జన్మిస్తాడు జన్మతహాగానే. ఇప్పుడు కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు అంటే వాళ్ళ కూతురుకో కొడుక్కో పుడతాము అని చెప్పి అంటారు బతికుండంగానే. తర్వాత చనిపోయిన తర్వాత కూడా మా నాన్నే నాకు పుట్టాడు అని చెప్పి వాళ్ళ కొడుకులు కానీ కూతురు కానీ అంటూ ఉంటారు. పుట్టడానికి 200% అవకాశాలు ఉన్నాయండి, 200% అవకాశాలు ఉన్నాయి. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కూడా ఉంది. ఎలా? మీ మీద నాకు కక్ష ఉందనుకోండి, మీ మీద నాకు కక్ష ఉంది, ఏ రకంగానే నేను మీ మీద కక్షను తీర్చుకోలేకపోతున్నా, కనుక నేను చనిపోయిన తర్వాత మీ ఇంట్లో పుట్టి ఆ కక్షను ఆ రకంగా తీర్చుకుంటా. అలానే అమితమైన ప్రేమ ఉంది, ఆ ప్రేమను మీ దగ్గర పొందడం కోసం కూడా నేను చనిపోయి మీ కడుపును పుట్టి ఆ ప్రేమను పొందుతా, ఆ ప్రేమను అందిస్తా. అది లేదు, అదే మాట అబద్ధం. అంటే ఇప్పుడు ఒక పర్సన్ పైన ఒక పర్సన్కే ఉండదు కదా గురుగారు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా పైన ఒక 10 మంది కోపం ఉండొచ్చు, ఆ 10 మంది నా ఇంట్లోనే ఎలా సాధ్యపడుతుంది? 10 మందిలో ఒకడు ఉంటాడుగా, చాలా విశేషమైనటువంటి కఠినంగా ఉన్న వాళ్ళకు మెజారిటీనా? ఓకే, అంతే కదండి. 10 మంది చూద్దాం, 11 ఈ 10వ వాడు ఏంటంటే, లేకపోతే మొదటి వాడు ఏదైనా సరే నిన్ను టార్చర్ పెట్టాలి. నిన్ను టార్చర్ పెట్టలేకపోతే తనకు తాను చనిపోతాడమ్మా. నిన్ను ఏ రకంగా నిన్ను ఇబ్బంది పెట్టలేకపోతుంటే తను తట్టుకోలేక తను చనిపోయి నీ కడుపును పుట్టి ఆ టార్చర్ అప్పుడు పెడతాడు. ఓకే, ఇవి చాలా మీకు తర్వాత ఇంకొక విషయంలో ఇంకొక వీడియోలో ఈ టార్చర్ ఎలా ఉంటుందో కూడా మీకు కళ్ళకట్టలు చూపిస్తాను నేను, మాట్లాడుకుందాం తప్పకుండా. అంటే ఇన్ని ఉంటాయి కాబట్టి ఇటువంటి దాంట్లో నుంచి కూడా నువ్వు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఆరాధించకపోయినా చనిపోయిన తర్వాత అయినా సరే పాశాన్ని విడవాలన్న విషయం గ్రహించు. ఇంకొక జన్మ నీకు ఉత్తమ జన్మనిస్తా, ఆ జన్మలో అయినా సరే పాశం ఎంతవరకు అనేటువంటి విషయం నువ్వు తెలుసుకో నరుడా అని చెప్తా. దానికోసం ఉంటాడమ్మా ఈశ్వరుడు. కానీ అదంతా సాధ్యం కాదు కదా గురుగారు. ఎందుకు కదమ్మా? ఇప్పుడు ఏది వస్తువు పైన మమకారం ఉండొద్దు, బంధం పైన కూడా మమకారం ఉండొద్దు, అది ఎలా సాధ్యపడుతుంది? అదే సాధ్యపడాలమ్మా. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎన్ని అనుకుంటున్నావు నువ్వు? అరే నా భార్య ఇంతకాలం దాని కష్టం లేకుండా చూశాను, నా పిల్లలకి ఇంత చదువు చెప్పించాను, ఇంత చేశాను, వాళ్ళు నా గురించి ఏం చెయ్యట్లేదని తాపత్రయపడుతున్నావు కదా. ఈ ముండమోపి తాపత్రయము ముందే ఎప్పటికైనా గతించేది మనమే కదా, జరిగేది ఇదే. కాబట్టి ఆ బంధాలు ప్రేమలు పాశాలు ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకు తెంపుకుందాం అన్న ఆలోచన మొదట్లో రావాలిగా నీకు. అదెట్లా వస్తుందండి అన్నారు. మీ మీద కోపం వస్తే నీ మొహం నాకు చూపించదని మానేస్తున్నాగా. అది పెదనాన్నైనా కావచ్చు, బాబాయ్ అయినా కావచ్చు, మేనమామైనా కావచ్చు, వాళ్ళ మొహాలు చుట్టం మానేస్తున్నాగా. మొహాలు చుట్టం మానేమన్నా ఇక్కడ పాశం పెంచుకోవద్దు అంటున్నారు. పాశం అంటే నా కొడుకు లేకపోతే నేను జీవించలేను, నా భార్య లేకపోతే నేను బ్రతకలేను, వాళ్ళకు కూడా అదే ఉంటుందిగా. ఆ ఒక్క విధానాన్ని కొంచెం కొంచెం దూరం చేయి. ఆ చేసే ప్రయత్నంలో భగవతత్వాన్ని తెలుసుకోని చెప్తున్నాడు ఆయన. ఓకే, అంతే. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.